స్టాండర్డ్ డీవియేషన్కి ఒకటి కంటే ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. మన కన్వీనియంట్ బట్టి మన ఫార్ములాని కన్సిడర్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ చూద్దాం. వేరియన్స్ అండ్ మీన్ స్క్వేర్ డీవియేషన్. Variance is the square of the standard deviation and is denoted by sigma square. Sigma square is equal to, in case of frequency distribution, sigma square is equal to 1 by n into sigma f into x minus x bar whole square. మనం లాస్ట్ వీడియోస్లో ఒక్కొక్క టర్మ్ ఎలా అప్లై చేస్తారో నేర్చుకున్నాం. మీన్ స్క్వేర్ డీవియేషన్ని యూజువల్లీ ఎస్ స్క్వేర్తో ఇండికేట్ చేస్తారు. S square is equal to 1 by m into sigma f into x minus a whole square. Here a is any arbitrary number. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్ బార్ని తీసుకున్నాం. మనం మీన్ స్క్వేర్ డీవియేషన్ అన్న వర్డ్ యూజ్ చేసేటప్పుడు ఏంటనమాట, మనం ఏ అనే ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్ డీవియేషన్ ఇస్ కాల్డ్ రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్. S is equal to square root of 1 by n into sigma f into x minus a whole square. అంటే సిగ్మా అంటే మీన్ ద్వారా తీసుకొస్తున్నాము, సేమ్ ఫార్ములా. ఎస్ అనేది ఏ అనేటువంటి ఆర్బిటరీ నెంబర్ ద్వారా తీసుకొస్తున్నాము. రిలేషన్ ఏంటంటే ఎస్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అవుతూ ఉంటుంది. మనం బై అబ్జర్వేషన్ లెక్కలు చేసి నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఫార్ములా సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ అనేటువంటి వేరియబుల్స్ ఇచ్చాడు అనమాట, 1 by n ఇంటూ సిగ్మా ఎఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఒక్కొక్క టర్మ్ ఎక్స్ బార్ కనుక్కోవడం, ఎక్స్ని స్క్వేర్ చేయడం, దాన్ని ఎఫ్తో మల్టిప్లై చేయడం, అవి సబ్ చేయడం, ఒక్కొక్క టర్మ్ జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ వస్తే సరిపోతూ ఉంటుంది. దీన్ని ఏమంటే ఇచ్చు 1 by n ఇంటూ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 by n ఇంటూ సిగ్మా ఎఫ్ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ బార్ యొక్క ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేశాడంతే. మనం ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ పెద్ద పెద్ద ఉన్నాయనుకోండి, అంత పెద్ద వాల్యూస్తో లెక్క చేయడం కష్టం అనిపించింది అనుకోండి, ఏ అనే ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ని ఎక్స్లోంచి సబ్ట్రాక్ట్ చేసేస్తూ, ప్రతి ఎక్స్లోంచి సబ్ట్రాక్ట్ చేసేస్తూ డి అనేటువంటి డీవియేషన్ని తీసుకుంటాం అన్నమాట. అలా తీసుకుంటే డి కాలం ఏమవుతుంది, చిన్న నెంబర్లతో ఉంటుంది. అప్పుడు ఫార్ములా ఏం చెప్తున్నాడు, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏదో సిగ్మా డి స్క్వేర్, రెండు ఒకటే, 1 by n ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ మైనస్ 1 by n ఇంటూ సిగ్మా ఎఫ్ డి హోల్ స్క్వేర్. ఫస్ట్ ఏం చేయాలన్నమాట, ప్రతి ఎక్స్లోంచి ఎక్స్ బార్ కనుక్కోవాలి, లేదా ఎక్స్ బార్ కూడా అక్కర్లేదు, ఏ అనేది ర్యాండమ్ నెంబర్ తీసుకోవచ్చు, కానీ అది మీన్కి దగ్గరలో ఉంటే కనుక యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఏ అనేది ఒక వాల్యూ తీసుకోవడం. ఇప్పుడు ఎక్స్ బార్ మనకి 60.567 అలా వచ్చింది అనుకోండి, ఇప్పుడు 60 తీసేసుకున్నాం అనమాట. 1 by n ఇంటూ సిగ్మా ఎఫ్ డి స్క్వేర్. డీవియేషన్స్ అన్ని ఎక్స్లోంచి ఎక్స్ బార్ తీసేస్తూ డీవియేషన్స్ అన్ని తీసుకోవటం, వాటి స్క్వేర్స్ చేయటం, వచ్చి డి స్క్వేర్ని ఎఫ్తో మల్టిప్లై చేయడం, దాని యొక్క సమ్ తీసుకోవటం. అలాగే ఎఫ్ని డీవియేషన్తో మల్టిప్లై చేస్తూ ఎఫ్ ఇంటూ డి చేస్తూ అవన్నీ సమప్ చేసేయటం. అలా జాగ్రత్తగా టర్మ్ని అర్థం చేసుకుంటూ దీని తగ్గ టేబుల్ని ఏర్పాటు చేసుకుని లెక్క చేయాలి మనం. దీనిలో ఏంటి అర్థమవుతుంది, ఎక్స్ బారే కాకుండా ఏ అనేది వాడినా పని జరుగుతుంది అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ద వేరియన్స్ అండ్ కాన్సిక్వెంట్లీ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద ఆరిజిన్. ఆరిజిన్ మీ దగ్గరే కాకుండా మార్చినా పర్వాలేదు. సో ఒక డి అనే దాన్ని ఏం చేస్తున్నాం మనం, ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. ఫర్దర్ ఇంకా చిరకాల నెంబర్ తయారు చేయడానికి ఏం చేస్తున్నాం అన్నమాట, హెచ్ అనే క్లాస్ ఇంటర్వల్ లెంగ్త్ తోటి కూడా మనం డివైడ్ చేస్తున్నాం. ఆ వచ్చిన దాన్ని కూడా డీగా తీసుకున్నా కూడా తక్కువ నెంబర్ తోటి ఫార్ములా ముందుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఫార్ములా ఏంటి, హెచ్ స్క్వేర్ ఇంటూ పెద్ద బ్రాకెట్ పెట్టి 1 by n ఇంటూ సిగ్మా ఎఫ్ డి స్క్వేర్ మైనస్ 1 by n సిగ్మా ఎఫ్ డి హోల్ స్క్వేర్. ఇది ఎప్పుడు బై హెచ్ అనే దాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. రెండు ఒకటే, మనం ఏం పెద్ద విషయంలో ఇబ్బంది పడక్కర్లేదు. యాక్చువల్గా మీకు చెప్పారు కదా, ఈ టెక్స్ట్ బుక్ అనేది సిఏకి ఐసిడబ్ల్యూఏకి అన్నింటికి యూజ్ చేస్తారు. మనం జేఎన్టీయూ సిలబస్ని, జేఎన్టీయూ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకుని
అనుగుణమైన మాత్రమేమో చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి నేను కొంత స్కిప్ చేస్తుంటూ వెళ్తూ ఉంటాను. యూ నో నీడ్ అబౌట్ దట్. Calculate the standard deviation of the following observations on a certain variables. ఇలా మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చారు. 240.12, 240.13, 240.15, 240.12, 240.17, 240.15, 240.17, 240.16, 240.22, 240.21 ఇలా కొన్ని వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర. మనం దీనికి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేస్తాం, ఇచ్చిన ఎక్స్ అనే వరుసగా రాసుకున్నాం. ఎక్స్ బార్ కనుక్కుంటున్నాం. ఎక్స్ బార్ అంటే ఎంత, సిగ్మా ఎక్స్ బై ఎన్. 10 వాల్యూస్ ఉన్నాయి ఇవి. సో సిగ్మా ఎక్స్ ఎక్స్ అనేది కలిపితే 2401.60 వచ్చింది. బై 10 వేయడం ద్వారా 240.16 వచ్చింది. ఇప్పుడు సిగ్మా స్క్వేర్ అంటే ఏంటి, 1/n ఇంటూ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ప్రతి ఎక్స్లోంచి ఎక్స్ బార్ని తీసేస్తూ కాలం తీసుకున్నాడు, దాన్ని స్క్వేర్ చేస్తూ మరో కాలం తీసుకున్నాడు. సో సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ యొక్క మొత్తం తీసుకుంటే 0.0106 బై n మీన్స్ 10. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ డీవియేషన్. ఈ సింప్లిఫికేషన్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం క్యారెక్టర్స్తో ఈజీగా చేసేస్తున్నాం. సో ఇదే లెక్కని డీవియేషన్స్ ద్వారా చేయాలి అంటే ఇక్కడ మన దగ్గర ఒక ఎక్స్ అనేటువంటిది ఎలా ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఈచ్ వర్డ్ ఇచ్చాడు, వాటి రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఒక పేరాలో ఉన్న వర్డ్స్ అని చూసుకుని 1 లెటర్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి, 2 లెటర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక డేటా రాసుకున్నాడు. దీనికి స్టాండర్డ్ డీవియేషన్ కట్టాలి అంటే ఫస్ట్ ఎక్స్ ఉన్నాయి, మన దగ్గర ఎఫ్లు ఉన్నాయి. ఎఫ్ని కలిపేస్తే సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 46 వచ్చింది. ఏం చేశాడు ఇక్కడ, ఏ అనేదాన్ని ర్యాండమ్గా 6 అనే వాల్యూగా తీసుకుని ఎక్స్ మైనస్ 6 అనేదాన్ని అప్లై చేసుకుంటూ వచ్చాడు, డి అనేదాన్ని. ఇది డి. దెన్ ఎఫ్ ఇంటూ డి చేశాడు. దెన్ ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ చేశాడు. కాస్త డి స్క్వేర్ మీకు కాలం పెట్టుకోవచ్చు ఇక్కడ. ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ చేశాడు. డీవియేషన్ ద్వారా, డి అనేటువంటి డీవియేషన్ ద్వారా ఎక్స్తో ఏ తీసేస్తూ ఉంటే కనుక అప్పుడు రెస్పెక్టివ్ ఫార్ములా ఏంటనమాట, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ డి బై ఎన్ అనేది మీనింగ్ ఫార్ములా. సో ఏ ప్లస్, చూడండి, సిగ్మా ఎఫ్ ఇంటూ డి బై ఎన్ ఈజ్ ద ఫార్ములా ఇన్ జనరల్ ఫర్ డీవియేషన్స్ అని లేకుండా ఉంటే కనుక. అలా కాకుండా డీవియేషన్స్తో ఉంటే కనుక ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ డి బై ఎన్, ఇది మీన్ వచ్చింది. అండ్ దెన్ సిగ్మా స్క్వేర్ ఫార్ములా ఏంటనమాట, డీవియేషన్స్ మొదట్లో మనం 1/n ఇంటూ సిగ్మా ఎఫ్ డి స్క్వేర్ మైనస్ 1/n ఇంటూ సిగ్మా ఎఫ్ డి హోల్ స్క్వేర్. అన్ని వాల్యూస్ టేబుల్లో జాగ్రత్తగా ఉంటాయి. తెచ్చి సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం సిగ్మా స్క్వేర్ కనుక్కుంటాం. రూట్ ఆఫ్ కనుక్కుంటే సిగ్మా వస్తుంది. ఈజీ లెక్కది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. డి అనేది సూటబుల్గా ఉన్న మిడిల్లో ఉండే వాల్యూ తీసుకుంటే డీవియేషన్స్ తక్కువ వస్తూ ఉంటాయి, తక్కువ వాల్యూ వస్తూ ఉంటాయి. సో ఇది అంతే. క్లాస్ ఇంటర్వల్స్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, మన స్టాండర్డ్ డీవియేషన్ కట్టాలి. సో క్లాస్ ఇంటర్వల్స్ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడు మనం క్లాస్ ఇంటర్వల్ యొక్క మిడ్ వాల్యూస్ తీసుకున్నాం, వాడికి ఎక్స్ అనే పేరు పెట్టాం. ఫస్ట్ మీన్ కనుక్కుంటున్నాం. మీన్కి డీవియేషన్స్ ద్వారా వచ్చేటటువంటి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ హెచ్ ఇంటూ సిగ్మా ఎఫ్ డి బై ఎన్. దిస్ ఇస్ ద ఫార్ములా విత్ డీవియేషన్స్తో చేస్తే కనుక మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏ అనేది 64.5గా తీసుకున్నాడు. తీసుకుని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి మీన్ వాల్యూ వచ్చింది 68.1. అంటే ర్యాండమ్గా ఏ అనేటువంటి జనరల్ వాల్యూని తీసుకుని బయలుదేరాడు. ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకి ఆన్సర్లో తేడా ఉండదు. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి, హెచ్ ఇంటూ హెచ్ అంటే 10 సిగ్మా రూట్ ఎఫ్డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో జాగ్రత్తగా ఎఫ్ ఇంటూ డి చేసి అవన్నీ సమప్ చేయాలి, ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ చేసి అవన్నీ సమప్ చేయాలి.
ఈ n అంటే మనకి ఫ్రీక్వెన్సీస్ యొక్క మొత్తం 75. జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. సో ఏ అనే వాల్యూ ఎలా తీసుకుంటాము అనేది ఇట్స్ అవర్ చాయిస్. ఇక 64.5 తీసుకున్నాడు, మీరు కాస్ట్ 70 తీసుకోవచ్చు, 80 తీసుకోవచ్చు. ఇన్ జనరల్ ఆ ఇచ్చే బౌండరీ ఏదైతే దాటి తీసుకోము, మనం విత్ ఇన్ ద బౌండరీగానే తీసుకుంటాం జనరల్గా ఎప్పుడు కూడా. దట్ ఈస్ ద థింగ్. సో జాగ్రత్తగా అర్థమైంది కదా. మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ కనుక్కోండి అని అడిగినప్పుడు మనం ఇలాగ ఏ అనే ఒక ఎజ్యూమ్డ్ వాల్యూ తోటి ఎక్స్ అన్ని తీసేస్తూ బయట 10 కూడా చేసుకుని దానికి డి అనుకుంటూ ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ కనుక్కొని వాటన్నింటికి సిగ్మాస్ తీసుకుని టోటల్స్ తీసుకుని ఈ రెస్పెక్టివ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు ఆన్సర్ వస్తుంది. మీరు ఒకసారి స్క్రీన్ని ఫ్రీజ్ చేసుకుని నోట్ చేసుకోండి జాగ్రత్తగాను. ఈ టెక్స్ట్ బుక్లో నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ చాలా ఉన్నాయి. మనం జేఎన్టీయూ సిలబస్ని, జేఎన్టీయూ ప్యాటర్న్నే మనసులో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి వాటి వరకు నెససరీ లేదు అనుకున్నది ఏందైనా సరే నేను వదిలేస్తూ ముందుకు వెళ్తున్నాను. ఒకవేళ భవిష్యత్తులో వాటి అవసరం ఏదైనా ఉంది అనిపించినప్పుడు ఖచ్చితంగా బ్యాక్ వచ్చి మళ్ళీ ఇవన్నీ కూడా వీడియోస్ చేసుకుందాము. విత్ దిస్ స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం సో ఒక చిన్న ఫార్ములాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కంబైన్డ్ సిరీస్ ఉంటే కనుక దాని ఆన్సర్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి అనేది, బట్ బికాజ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద సిలబస్ మనం దీనికి ఏ రకమైన ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓకే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నెక్స్ట్ చాప్టర్లోకి మనం వెళ్తున్నాము. 1-2 సార్లు వీడియోస్ జాగ్రత్తగా వినండి. ఎస్పెషల్లీ మన కైట్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే కనుక మీరు ఆ వీడియో చూసే వెంటనే మీ రోల్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. సో దట్ మీరు దీన్ని వాచ్ చేశారు అన్న విషయం నాకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్గా మనం స్క్యూనెస్, మూమెంట్స్ అండ్ కర్టసీస్ అనేటువంటి టాపిక్ తీసుకుందాము. ఆల్ ద బెస్ట్. ఇంకా నేను నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని యాడ్ చేస్తాను. నేను యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్ అన్నింటినీ ఆన్సర్ చేసి నేను వీడియోస్గా పెడతాను. సో బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో సెంటికి సెంట్ తేడాగా మనం చేయం అంతే. మన పేపర్ చూసాక ఇక్కడ కీకి మన పేపర్కి మంచి తేడా కనపడకూడదు. అంత బాగా రాయాలి మనం. బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.